తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇది గిన్నెస్ బుక్లో ఎక్కబోతా ఉంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటిది. సుమారు 45,094 పాఠశాలల్లో ఒకే రోజు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల యొక్క ఆత్మీయ సమావేశం, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనటం 45,094 పాఠశాలల్లో ఈరోజు జరుగుతూ ఉంది. ఇది దేశంలో గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కబోతా ఉంది. అది మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం, అవునా కదా? చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని ప్రతి క్షణం తప్పించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆయన కష్టం అంతా కూడా మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలి, మంచి క్రమశిక్షణతో ఉన్నటువంటి వారినిగా తీర్చిదిద్దాలి. ఈ దేశంలో తెలుగువారు ఎక్కడున్నా నెంబర్ 1లో ఉండాలి, అది ఆంధ్రప్రదేశ్ వారికే ఉండాలని అటువంటి కలలుగానేటువంటి ముఖ్యమంత్రి ఉండటం ఈ రాష్ట్రానికి ఒక అదృష్టం. మీ తల్లిదండ్రులు ఏ విధంగానైతే కష్టపడి తినకనో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మిమ్మల్ని చదివిస్తే కష్టాలు పోతాయని చదివిస్తున్నారు. ఏమో అవునా కదా? ఎందుకంటే మీరు చదివి మీరు ప్రయోజకులైతే ఎస్పీఓ, కలెక్టరో, ఇంజనీరో, సాఫ్ట్వేర్ ఉద్యోగమో ఉన్నత స్థానాల్లో స్థిరపడితే వాళ్ళ కష్టాలు పోతాయని మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు ఒక భవిష్యత్తు కోసం. ఏమో అంతేనా? తల్లిదండ్రులు చెప్పండి, ఇది నిజము అన్నవాళ్ళు చెయ్యొద్దండి. ఎంతమంది ఉన్నారో మీరు? మా కష్టాలు పోతాయనే చదివిస్తున్నాము, అవునా? కాబట్టి మీరు ఎంత కష్టపడి చదువుకుంటే అంత ఉన్నత స్థానాలకు మీరు ఎదిగేటువంటి అవకాశం. ఈరోజు ఆడపిల్లలు అన్నిట్లో ముందున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. పీఈటీ బాగా ట్రైనింగ్ ఇచ్చింది. వాళ్ళ చేసేటప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ మీకు రాలా. వాళ్ళు కళ్ళు ఆర్పకుండా చూశారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అదే మా డిఈఓ గారికి చెప్తున్నా. వాళ్ళల్లో చూడు ఎంత కాన్సన్ట్రేషన్గా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటే చూశారో, మీలో అంత కాన్సన్ట్రేషన్ రాలా. ఒప్పుకుంటారా? అంటే వాళ్ళల్లో ఆడపిల్లలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ పట్టుదల. మళ్ళీ మీరు బాయ్స్ చేస్తే మీలో వస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు చేస్తున్నారు కాబట్టి ఆడపిల్లల్లో కాన్సన్ట్రేషన్ వచ్చింది. అదే బాయ్స్ చేస్తే మీలో ఆ కాన్సన్ట్రేషన్ మీకు వస్తుంది. ఆ విధంగా ఈరోజు ఈ స్కూల్కు 5 స్టార్ రేటింగ్ రావాలి, 3 స్టార్ రేటింగ్ వచ్చింది. 5 స్టార్ రేటింగ్ రావాలంటే గ్రామస్తుల సహకారం కూడా ఉండాలి. అన్ని గవర్నమెంట్ మీద ఆధారపడితే కుదరదు. ఎందుకంటే మన రాష్ట్రం అప్పుల్లో ముంచిపోయారు. రాజకీయాలు మాట్లాడకూడదు ఇప్పుడు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయారు కాబట్టి అన్ని ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా గ్రామస్తుల్లో ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు కూడా సహకారం అందించాలి. ఇప్పటికే మస్తానయ్య గారు లాంటి వాళ్ళు, గుంటు వాళ్ళు, చాలామంది దాతలు ఉన్నారు ఇక్కడ. హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించాలి. ఫంక్షన్లు పెట్టాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళు చేసిన దానికి గౌరవించాలి. వాళ్ళకు కూడా పేరు ప్రతిష్ట వచ్చేటువంటి విధంగా కార్యక్రమాలు కూడా చెయ్యాలి. అది చేసినప్పుడు ఆ మోటివేషన్ ఉన్నప్పుడు ఆర్థికంగా స్థిరపడినటువంటి దాతలు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అన్నిటికీ మించి ఉపాధ్యాయులు ఎంత బాగా మీకు ఈ వయసులోనే నేర్పాలి. బిలో 10th మీరు వాళ్ళు ఎంత ఫౌండేషన్ మీకు బలంగా వేస్తారో అది రాబోయే 100 ఏళ్లకు ఒక పునాది. 10th లోపల వచ్చినటువంటిది ఎవరు మర్చిపోరు. 10th తర్వాత నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్లకు సమయం కేటాయించకుండా ఎప్పుడో కాసేపు. సెల్ ఫోన్ ఎంత మంచిగా అడ్వాంటేజ్ ఉందో దానికి డబల్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. చెడు వ్యసనాలు, దురాలోచనలు, మైండ్ డిస్టర్బ్ చేయటం, మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా చెడు లక్షణాలకు అలవాటు పడటం, వ్యసనాలకు బానిసలు అవటం ఈరోజు చాలా వస్తున్నాయి. స్కూల్స్లో కూడా గంజాయి ఒకటి, డ్రగ్స్ ఒకటి, చాక్లెట్లో పెట్టి కూడా గంజాయి, చాక్లెట్లో పెట్టి డ్రగ్స్, రకరకాలైనటువంటి దురాలోచనలు, సెల్ ఫోన్లో వచ్చే అశ్లీలం,
సెల్ ఫోన్లో వచ్చేటువంటి అసాంఘిక మీడియా ఇవన్నీ కూడా మీ ఆలోచనల్ని చెడు మార్గంలో పయనించేటువంటి అవకాశాలు ఉన్నాయి. టెక్నాలజీ ఒక రకంగా మంచిదైతే ఒక రకంగా భవిష్యత్తుని డ్యామేజ్ చేసేటువంటి టెక్నాలజీ కూడా వచ్చింది. మంచి ఎంత ఉందో చెడు దానికి రెట్టింపు ఉంది. మంచిని ఉపయోగించాలి, చెడును వదిలేయాలి మనం. ఆ విధంగా మీకు టీచర్స్లో కూడా ఇంకొద్ది కమిట్మెంట్ పెరగాలి. మంచి ఇంగ్లీష్ మీకు 10th లోపల నేర్చుకుంటే చూడండి, ఇప్పుడు 2-3 తరగతుల్లో కాన్వెంట్లో పోయిన వాళ్ళకి మంచి ఇంగ్లీష్ వస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లీష్ బాగా వస్తుంది. 10th లోపల ఇంగ్లీష్ బాగా వచ్చినట్లయితేనే మీకు మంచి భవిష్యత్తు. మీరు ఎంత చదువుకున్నా, డిగ్రీలు ఉన్నా, ఇంగ్లీష్ ఫ్లో లేకపోతే, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లేకపోతే మీకు ఉద్యోగాలు రావటం కష్టం, ఉన్నత స్థానాలకు ఎదగటం కష్టం. కాబట్టి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావాలి. మీ కాన్సన్ట్రేషన్ ఇంగ్లీష్ మీద పెట్టండి. మీ ఉపాధ్యాయులు కరెక్ట్గా చెప్పకపోతే మీ తల్లిదండ్రులను తీసుకొచ్చి అడిగించండి. ఉపాధ్యాయుల్లో కూడా మీకు బాగా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడే దశకు తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. హెడ్ మాస్టర్ కానీ, ఉపాధ్యాయులు కానీ, డిఈఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ అందరి మీద ఉంది. ఎప్పుడైతే ఇంగ్లీష్ బాగా మీకు ఫ్లూయెంట్గా వస్తుందో ఉద్యోగం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఇంగ్లీష్ ఎవరైతే వెనకబడుతున్నారో వాళ్ళకే ఉద్యోగాల్లో ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క పాఠశాల మీట్ రేటింగ్లు పెట్టారు. ప్రతి దాంట్లో